అనవరం రత్నగిరిని నో మైనింగ్ జోన్ గా ఉంచాలని డిమాండ్ చేస్తూ విశ్వ హైందవ పరిషత్ తలపెట్టిన బైక్ యాత్రను పోలీసులు అడ్డుకుని నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరి సత్యగిరి ప్రాంతాల్లో జరుగుతున్న తవ్వకాలను వ్యతిరేకిస్తూ విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో పిఠాపురం పాదగా క్షేత్రం నుండి చేపట్టిన బైక్ యాత్రను తొండంగి పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అరెస్టు చేసి వారిని తిమ్మాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు దువ్వా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు బైక్ యాత్రను అడ్డుకుని తమను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. హిందూ దేవాలయాల పవిత్రతకు భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి పోరాటాలనైనా చేస్తామని హెచ్చరించారు. నాయకులు సురేంద్ర దత్తు, కొండేపూడి శివనారాయణ, మైనపత్రుల అప్పలరాజు తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా తప్పులు చేస్తే మీరు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, తప్పులేదు. కానీ సత్యగిరిని రత్నగిరిని పర్యవేక్షించాలి, ఆ ప్రదేశాన్ని నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలని అన్నప్పుడు ఇలాంటి అక్రమంగా మరి నిర్బంధించడం అనేది కూడా రాజ్యాంగ విరుద్ధం. నిజంగా చెప్తున్నాం, ఆ ప్రదేశాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని చెప్పి మా డిప్యూటీ సీఎం గారిని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆయన వల్ల అవుతుంది ఈ పని. దాంతో భాగంగా ఈ రోజు రాత్రి నుంచి కూడా మేము ఎవరు ఇంట్లో లేవండి. కారణం ఏంటంటే సత్యగిరి రత్నగిరిని కాపాడుకోవాలి. ఈ రోజు శాంతియుత ర్యాలీ పెడితే అక్కడికి రాత్రి అన్ని ఇక్కడ తిమ్మాపురం పోలీసుల దగ్గర నుంచి అన్నవరం పోలీసులు, మా పిఠాపురం పోలీసులు, వాళ్ళకి ఎన్నో కేసులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. వాళ్ళందరినీ కూడా దింపి ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలాగ మమ్మల్ని శాంతియుతంగా ఒక గంటలో అయిపోయే ర్యాలీని ఇలా చేయొద్దు. దీని వెనకాల చాలా ఒత్తులు ఉన్నాయని కూడా నాకు క్లారిటీ వచ్చింది. అలాగే నాకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. దయచేసి మేము ఇందులో ఎవరికి రాజకీయాల గురించి మాట్లాడలేదు, ఏ ప్రభుత్వం గురించి మాట్లాడలేదు, ఎవరిని ఇది చేయలేదు. ఒక హిందువుగా మేము ప్రతి సంవత్సరం కూడా రత్నగిరి సత్యగిరిలో ప్రతి సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ చేస్తాం. కాబట్టి ఆ ప్రదేశంలో దైవత్వం ఉంది, ఎన్నో వృక్షాలు ఉన్నాయి, అక్కడ నెమళ్ళు ఉన్నాయి, అక్కడ దేవుడు ఉన్నాడు, దాన్ని పర్యవేక్షించండి అని చెప్పి తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు. కాబట్టి వెంటనే కూడా సత్యగిరిని అలాగే రత్నగిరిని నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా యావత్తు ప్రభుత్వానికి, యావత్ ఎండోమెంట్ అధికారులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం.